బిగ్ బాస్ 9లోకి రీఎంట్రీ. ఎస్, కరెక్టే. శ్రీజ అండ్ ధరణి గారు రీఎంట్రీ ఇచ్చారు. వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే వీళ్ళ నెగిటివ్ పాయింట్స్ చెప్పాలని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెప్తారు. దాంట్లో ఇమ్మాన్యుయల్ శ్రీజ గురించి చెప్తారు. ఏదైనా ఇష్యూ అయినప్పుడు దాన్ని ల్యాగ్ చేయకు, కొంచెం నార్మల్గా మాట్లాడి లీవ్ ఇట్ అని చెప్తాడు. అలాగే ధరణి గారికి డెమోన్ పవర్ చెప్తాడు, ట్రస్ట్ అని. అంటే మీ మీద నేను పెట్టుకున్న నమ్మకం మీరు కోల్పోయారు, ఇన్ కేస్ ఆఫ్ మీరు ఇంట్లో ఉన్నా నాకు అలాంటి ఫీలింగ్ రాదు అని చెప్పి డెమోన్ పవన్ ధరణి గారికి చెప్తారు. నెక్స్ట్ మళ్ళీ మాధురి గారికి శ్రీజ గారికి అస్సలుకి పడదు. మాధురి గారు దమ్ము శ్రీజ అని మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పి అంటారు. అంటే మీ మాటలు కొంచెం అదుపులో ఉంచుకోండి అని తను చెప్తుంది. వీళ్ళు రాగానే మళ్ళీ స్టార్ట్ చేశారండి. వీళ్ళు ఇంట్లో ఉంటే ఇంకెలా ఉంటుందో తెలియదు. కానీ శ్రీజ అయితే నా వర్డ్స్ నేను ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, ముందు మీరు చూసుకోండి అని చెప్పి తను గట్టిగానే మాట్లాడుతుంది. వీళ్ళు ఇంట్లో కూడా ఇలాగే ఉంటారంటారా? ఇలా ఫైటింగ్స్ జరుగుతాయి అంటారా? చూడండి, కామెంట్ చేయండి. వీళ్ళు బిగ్ బాస్ షోకి వెళ్ళింది ఆడడానికా, టైటిల్ విన్ అవ్వడానికా, కొట్టుకోవడానికా అండి? నిన్న రీఎంట్రీలో ధరణి గారు శ్రీజ గారు పాయింట్స్ చెప్తుంటే మళ్ళీ మాధురి గారు రీతు గారు గొడవ. అసలుకి మాధురి అయితే రీతుని కొట్టేసేటట్టు చేసేసింది. ఎక్కడ కొట్టేసిద్దా నేనైతే టెన్షన్ పడ్డానండి. పీక్స్ అసలుకి ఎంత మీదకి వెళ్ళిపోతుంది ఇది. మాధురి గారు అయితే రీతు కూడా తగ్గట్లేదు. ఆమె ఎడ్డవంటది, ఏమంటే ఎడ్డవంటది, సరిపోతారు ఇద్దరే. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు బిగ్ బాస్కి? ఆడడానికా, కొట్టుకోవడానికా? నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి, కామెంట్ చేయండి.